వెంకటేశ్వర్లా అవ్వా హల్వా తిని ఉత్సాహంతో ఉంటావు అనుకున్నాను. ఇంత చలరాత్రి గుడి ముందు పడుకున్నావేంటి? అది హల్వా కాదు, అగ్గి పొల్ల. నా ఇంట్లో అగ్గి మంట. నువ్వు ఇచ్చిన హల్వా వల్ల నా సంసారం చెడింది. ఇచ్చావు బోడి చండాలపు దరిద్రపు సలహా. హల్వా వల్ల ఇబ్బందులు వచ్చాయా? మేం చూడు హల్వా తిని ఉత్సాహంతో ఆమెతో 7 రాత్రులు అనే డబ్బింగ్ సినిమాకి వెళ్తున్నాం. ఇప్పటికి వరుసగా 6 రోజులు వెళ్ళాం, 7వ రోజు వెళ్తున్నాం. ఏంటి పడుకున్నాడు? మనం ఇచ్చిన హల్వా ఏమైనా రివర్స్ అయిందా? ఎందుకు వచ్చారు గొడవలే? వెంకటేశ్వర్లా మేము సినిమాకి వెళ్తున్నాం. టిక్కు టిక్కు టిక్కు. ఇదేమిటండి, ఎంత అలిగితే మాత్రం ఇలా మంచులో పడుకుంటారా? ఇంకేమన్నా అయితే మన మధ్య ఎన్ని గొడవలు ఉంటే మటుకు ఇంట్లోనే పడుకోవచ్చుగా. అదే అదే నేను అడగాలనుకుంటున్నాను. మన మధ్య ఎన్ని గొడవలు ఉన్నా నువ్వు ఇంట్లో నుంచి బయట వెళ్ళిపోవడం ఏంటి? నువ్వు ఇంట్లో ఉండొచ్చు కదా. వయసులో ఉన్న ఆడపిల్లని వదిలేసి వెళ్తే నేను అక్కడ పడుకునేదలా? ఏమిటి, ఏమైంది ఇప్పుడు? నేను పాపిస్తుందండి, నేను పాపిస్తుందాన్ని. ఏమైంది చెప్పు, తిట్టుకో. మీలాంటి దేవుణ్ణి నేను అనుమానించాను. అమ్మరాజా ఇట్రావే, రమ్మంటుంటే ఇది కూడా మీలాగేనండి. అక్క ఇంట్లో లేనప్పుడు నేను మాత్రం ఎలా ఉంటానని వెంటనే ఇంటి నుంచి బయటకు వచ్చి పిన్ని గారు వాకిట్లోనే పడుకుందండి. నా పుచ్చి, నా బంగారు. దేవుడు లాంటి భర్త, దేవత లాంటి చెల్లి. మీ ఇద్దరితో అనవసరంగా గొడవ పెట్టుకున్నానే. వినక్క, నాకు మంచి బుద్ధి ఇవ్వు, నాకు మంచి తెలివితేటలు ఇవ్వు తండ్రి. చూడండి, మన ముగ్గురు కలిసి ఉండడం ఎవ్వరు చూడలేకపోతున్నారు. అందుకే దిష్టి తగిలింది. మన మధ్య గొడవలన్నీ వస్తున్నాయి. రండి, మీ ఇద్దరిని కూర్చోబెట్టి దిష్టి తీస్తాను. వద్దు వద్దు, నాకొద్దు. దానికి అయ్యో, అదేలాగాక ఆయన వదిలేసి నాకు మాత్రం తీస్తే ఏం బాగుంటుంది? ఇద్దరికి కలిపెత్తి. అవునవును, అది చెప్పింది కూడా నిజమే. రండి, ఇద్దరికి తీస్తాను.